హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ పిఎస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి 3వ వారం సుబ్రహ్మణ్య స్వామి పూజ ఫుల్ డే వ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నా. యాజ్ యూజువల్గా ఆ రోజు కూడా నేను 3:30కి అయితే లేచి ఫ్రెష్ అయ్యి గుమ్మానికి ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. 2 days బ్యాక్ అయితే నేను 2 కోడిపిల్లలను అయితే తెచ్చుకున్నా. అవి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా, నాకైతే చాలా బాగా నచ్చాయండి. చాలా ఇష్టంగా తెచ్చుకున్నా. వాటిని ఎంత ఇష్టంగా తెచ్చుకుంటామో అంతే శ్రద్ధతో వాటిని క్లీన్ కూడా చేసి వాటిని అంతే శ్రద్ధతో అయితే చూసుకోవాలి. ఇక్కడైతే నేను పాత పేపర్ని తీసేసి కొత్త పేపర్ని అయితే వేసా. వాటికైతే నేను కొర్రలు అండ్ ఇంకా రాగులైతే ఫీడ్ చేస్తున్నా. నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు వాటికి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదని. షాప్ వన్ అయితే రాగులు పెట్టచ్చు అని చెప్పారు. సో నేనైతే అవే వేస్తున్నా, కొర్రలు కూడా వేస్తున్నా. మనం పూజ చేసుకునేటప్పుడు ఇవి అటు ఇటు తిరుగుతా కాళ్ళకి అడ్డం పడతాయి కదండి, అందుకనే వీటినైతే నేను బాక్స్లోనే ఉంచేసా. బాక్స్లోనే కొంచెం ఫుడ్ ఉంచేసి వాటికి వాటర్ కూడా పెట్టేసా. వీటితో ఉన్నంతసేపు అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే వీటితో కొంచెం సేపు ఆడుకుంటే ఆ ఫీలే వేరుంటుంది. అసలు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా వీటితో పాటు మాకు ఒక ఎక్వేరియం కూడా ఉంది, వాటికి కూడా ఫుడ్ వేసా. డేలో కుదిరినంతసేపు అయితే నేను వీటితో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. వీటితో ఉన్నంతసేపు అసలు చాలా హ్యాపీగా, మనసుకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. పక్కన అయితే ఫైటర్ ఉన్నాడు, వీటిని అందరితో కలిపి వేయకూడదు కాబట్టి పక్కన పెట్టాం. తర్వాత నేను రెగ్యులర్గా ఎప్పుడు ఇంట్లో చేసుకునే పూజను అయితే కంప్లీట్ చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజను అయితే స్టార్ట్ చేశానండి. లాస్ట్ వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎలా చేయాలనేది మాత్రమే చెప్పా. ఈ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేవి ఈరోజు వీడియోలో అయితే నేను చెప్పాలనుకుంటున్నా. ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తెగకుండా ఉంటే మంచిదండి. ఆ రోజు నాన్ వెజ్ తేవడం కానీ వండడం కానీ లాంటివి చెయ్యొద్దు కుదిరినంత వరకు కూడా. అలానే ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ఉల్లిపాయ అండ్ వెల్లుల్లిపాయ అయితే తినకూడదు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇవి పాటిస్తే మంచిదే, బట్ అందరికీ అలా కుదరదు కదండి. ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళైనా సరే ఇవన్నీ పాటించాలి. అలానే పూజ చేసుకునే వాళ్ళకి పెళ్ళైతే కనుక వాళ్ళైతే ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలండి. బెడ్ మీద కాకుండా ఆ రోజైతే నేల మీద అయితే పడుకోండి. మీరు పూజలో పెట్టిన ప్రసాదం ఉంటుంది కదా, దాన్ని మీరే తీసుకోండి. ఎవరైతే పూజ చేశారో వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ బయట వాళ్ళకి మ్యాక్సిమం ఇవ్వకుండా ఉంటేనే మంచిది. పూజ అలానే మీకు ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోతే కనుక ఒంటిపూట భోజనం చేయడానికి అయితే ట్రై చేయండి. మధ్యలో ఫ్రూట్స్ అండ్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఒంటిపూట భోజనం అంటే ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలండి, అలా ట్రై చేయండి. పూజ అయిపోయిన తర్వాత మీకు కుదిరితే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. కుదరకపోతే పర్వాలేదు, ఇన్కేస్ కుదిరితే మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. నేనైతే మాకు దగ్గరలో ఉన్న ఈ గుడికి అయితే వచ్చాం. ఇక్కడైతే జంట నాగులు కూడా ఉంటాయండి. ఇంకా ఇంటికి వచ్చేసి నేనైతే లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజైతే నేను కొర్రలు వండుతున్నా. మ్యాక్సిమం వీక్కి 4-5 days మిల్లెట్స్ ఆర్ బ్రౌన్ రైస్ ఉండేలా చూసుకుంటా. ఎందుకంటే మనం కూర్చొని చేసే జాబ్స్ కదండి, ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొనే ఉంటాం. బాడీకి ఎక్సర్సైజ్ అది కొంచెం తక్కువ ఉంటుంది. మన హెల్త్ వైజ్గా కూడా మనం కొంచెం పట్టించుకోవాలి కదా, అందుకే వీక్కి ఒక 4 times అన్నా సరే తీసుకుంటాము ఈ మిల్లెట్స్ అండ్ బ్రౌన్ రైస్. నేనైతే ఒక గ్లాసు కొర్రలకి 3 glasses ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నా. అలా ఈ మెజర్మెంట్లో తీసుకుంటేనే నాకు కొర్రలు బాగా కుక్ అయినట్టు అనిపిస్తుందండి. అందుకే నేను ఎప్పుడు ఆ మెజర్మెంట్లోనే నేను కొర్రలను అయితే కుక్ చేసుకుంటాను. ఆ తర్వాత ఆ కొర్రలు పక్కన కుక్ అవుతున్నాయి కదా, ఇప్పుడైతే నేను కర్రీ చేయడం స్టార్ట్ చేసాను. మనమైతే ఆనియన్ అండ్ వెల్లుల్లిపాయ యూజ్ చేయకూడదని చెప్పాను కదా, సో అందుకే నేను ఇక్కడ బీరకాయ పాలు వండుదామని ఫిక్స్ అయ్యా అండి. అది కూడా ఆనియన్ అండ్ వెల్లుల్లిపాయ లేకుండా. తాలింపు కోసం నేను ఇక్కడ వెల్లుల్లిపాయని అయితే యూజ్ చేయలేదు. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర,
కరివేపాకు, ఎండుమిర్చి మాత్రమే నేను యూజ్ చేశాను. అవైతే వేగిపోయిన తర్వాత అందులోనే బీరకాయ ముక్కలు కూడా వేసుకొని వాటిని కొంచెం సేపు కుక్ అవనిద్దాం. ఈలోపు కొర్రలు కూడా మంచిగా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం కొర్రల మీద మూత పెట్టుకుంటే ఇంకొంచెం బాగా ఉడుకుతుంది. నేనైతే మూత పెట్టేసి ఇక్కడ బీరకాయ కూరలో కొంచెం పసుపు, ఉప్పు వేసి పాలు ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా. బీరకాయ కొంచెం ఉడికిపోయింది కదా, సాఫ్ట్ అయిన తర్వాత నేనైతే పాలు యాడ్ చేసుకున్నా. ఈ పాలు కూడా కొంచెం ఎగిరేంత వరకు మనమైతే మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఇట్లా నేనైతే నా లంచ్ని కూడా ప్రిపేర్ చేసుకున్నా. కర్రీ అయితే చాలా మంచిగా వచ్చింది. ఎలానో నాది ఒంటిపూట భోజనం కాబట్టి టిఫిన్ చేయను. మా హస్బెండ్కి అయితే నేను పెసరట్లు వేసి అది కూడా ఆనియన్ లేకుండా వేసి ఇచ్చేసా. తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నేను నా జాబ్లో అయితే జాయిన్ అయిపోయా. ఈరోజు నాది 12కి స్టార్ట్ అవుతుంది షిఫ్ట్. బట్ ఆ రోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉందని నేనైతే 11:30కి జాయిన్ అయ్యా. వర్క్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. సో మధ్యలో అయితే బ్రేక్ తీసుకొని ఈవినింగ్ కూడా ఫ్రెష్ అయ్యి సుబ్రహ్మణ్య స్వామికి దీపం వెలిగించుకొని చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజను అయితే పూర్తి చేశాను. ఈ పూజ చేసిన ఈ పువ్వులు, పిండి దీపాలు ఇవన్నీ నెక్స్ట్ డే మార్నింగే లేచి ఇవన్నీ ఆవుకి పెట్టడం కానీ లేదా ఏదైనా మొక్క దగ్గర ఎవ్వరు తిరగని దగ్గర అయితే మనం వేస్తే మంచిది. తర్వాత మళ్ళీ షిఫ్ట్లో జాయిన్ అయ్యా. వర్క్ కంప్లీట్ చేసుకొని లాగ్ ఆఫ్ అయిపోయా. కొంచెం ఆకలేస్తుందని ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. అలా నా డే అయితే కంప్లీట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.